మీరు పువ్వులు వేసేస్తూ మీరు కూర్చున్నారు. అక్కడ పూజ చేస్తున్న నేను నామాలు నోటితో చెప్తున్నాను, కానీ నా మనస్సు రేపు ఉదయం నేను పెళ్లికి వెళ్ళాలి, ఈ పెళ్లికి వెళ్ళినప్పుడు మనం 10ంటికి ఆఫీస్కి వెళ్ళిపోగలమా, లేకపోతే ఒక గంట పర్మిషన్ పెట్టి 11 గంటలకు వెళ్ళిపోగలమా, ఒకవేళ వాళ్ళు భోజనానికి ఉండిపోమ్మంటే దీన్ని వంట చేయమని చెప్పడమా, అక్కర్లేదులే భోజనానికి ఎడదామందామా, భోజనానికి ఎడదామంటే ఇది మీరు వచ్చి నన్ను తీసుకెడతారా ఆఫీస్కి అయితే అంటుందేమో. ఇప్పుడు ఎక్కడున్నాను నేను వాళ్ళ ఇంట్లో పెట్టే భోజనం దగ్గర ఉన్నాను. పైకి ఏం చేస్తున్నాను? ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః. నా పూజ వింటున్నవాడు, హాల్లో కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు? ఆయన కోటేశ్వరారు ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో అని తను వచ్చిన పని మర్చిపోయి తను రమించిపోయి ఇక్కడ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆయన పాదాల మీద బొడ్డు మల్లెలు వేసేస్తున్నాడు. ఇప్పుడు పూజ చేసిన ఫలితం ఈశ్వరుడు ఎవరికి వేస్తాడో తెలుసా అండి? హాల్లో కూర్చుని ఆయనకి వేస్తాడు. కోటేశ్వరరావుకి ఏం వేస్తాడో తెలుసా అండి? ఆయన పూజ చేసుకునేటట్టుగా గట్టిగా నామాలు చెప్పిన ఫలితం వేస్తాడు. చూసారా? ఇది సర్వజ్ఞత. ఇది మీకు దొరకదు. మీరేమంటారు? నేను బయటకు వస్తే కోటేశ్వరరావు పూజ చేసుకున్నారంటారు. హృదయగతమైన అభిప్రాయమును పట్టగలిగిన వాడు. అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు మాట అన్నారు, వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతధీనం పశుపతేః తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు వటువా మాకు చెప్పకు. నేను ఉపనయనం చేసుకున్న వటువునండి, ఏం కావాలి మాకైతే? నువ్వు సంధ్యావందనం చేస్తావా, గాయత్రి చేస్తావా చెప్పు. గేహీవా, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, అయితే ఎవరికి గొప్ప? గేహీవా ఇతిరపి జటీవా తదితరో, అబ్బో మిగిలిన ఆశ్రమాలు ఏవైతే కానివ్వండి, మాకేమిటి గొప్ప? ఇవి కాదు. నీ మనస్సుని ఈశ్వరుడి పాదముల మీద పెట్టడం నీకొచ్చా? నీకొస్తే చెప్పు. ఈశ్వరుడు నీ వెంట పరిగెడుతున్నాడు. నీ మనస్సు అక్కడ పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి పరిశ్రమకు పూజ అని పేరు. నీకు అది అలవాటు అవ్వడానికి పూజ చేస్తున్నావు. నువ్వు అది అలవాటు అయిపోతే ఎక్కడున్నా పూజ చేయగలవు, అంటే దాని అర్థం పూజ మానేయమని కాదు. కాబట్టి హృదయగతాభిప్రాయమును పట్టగలిగినటువంటి వాడు. ఇది సర్వజ్ఞత, స్వతంత్రత. ఇవి రెండు ముడిపడి ఉంటాయి ఈశ్వరుడితోటి. అన్నీ చూస్తూ ఉంటాడు. ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణుల యొక్క హృదయాంతర్గత భావములను తాను చూస్తాడు. చూసి ఆ భావముల యొక్క పరిపుష్టి చేత మోక్షాన్ని కూడా అనుగ్రహించేస్తాడు. మీకు పైకి దొరకదు, మీకు ఒక్క నాటికి పైకి చూస్తే దొరకదు. ఇది నేను మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఇవి వినటం చేతనే పరమశివుడు ప్రసన్నుడవుతాడు. పెరియ పురాణం అని మనకి నాయనార్ల చరిత్ర చెప్తుంది. అందులో శాక్య నాయనార్ అని ఒక నాయనార్. ఆయనకి గొప్ప శివభక్తి తత్పరుడు. కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఎటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ, శివ అన్న నామం చెప్పడం కానీ, శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులున్నాయి. లోపల పరమభక్తి, శివారాధన చెయ్యాలని. కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు. శివలింగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ రోజుల్లో. ఈయన కోరిక ఏమిటంటే మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని కాస్త 2 నామాలు చెప్ప శివలింగం మీద పూలెయ్యాలని. ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో, శివుడికి నమస్కరించాడో ప్రళయమే. కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం? ఆయన ఏమించుకున్నాడంటే మార్గం, శివార్చన చేయని వాడిలా పైకి కనపడాలి, లోపల శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి. అందుకని ఆయన అటుగా వెడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని, శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నమని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి శివుడివా నువ్వు శివుడివా అనో రాయి తీయడం. ఇంత పెద్ద చామంతి పువ్వు నా చేత్తో పట్టుకున్నాను అనుకుని శివట నిలబడేసేవాడు. లోపల చామంతి పువ్వు వేశాను, శివుడివా అని మళ్ళీ ఇలా తీయడం, శివ అని మళ్ళీ ఇలా ఓ రాయేయడం. ఇంత బొడ్డు మల్లె వేశాను. పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి? చామంతి పూలు, మల్లెపూలు పడ్డాయి.
చూసే వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి? వీడు అసలు నిజంగా మన మాట వింటున్నవాడు, చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం. లోకానికి అర్థం అవుతుందా, శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. ఇది శాక్యనాయనార్ జీవితం, ఇంతే ఆయన పూజ. ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు, భార్య వడ్డించింది. వడ్డిస్తే అన్నం తినబోయాడు. శర్వహ అనో నామం జ్ఞాపకానికి వచ్చింది. ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు, లోపలికెడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు, అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుణ్ణి చేసినవాడు శంకరుడు, నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసినవాడు శంకరుడు. నేను శంకరుణ్ణి. నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఇవాళ శివలింగం మీద 4 పువ్వులు వేయడం మర్చిపోయానని అన్నపు పళ్ళెం దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు. పూజ చేయకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిలబడి 4 రాళ్ళు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు. వేస్తూ ఇంతకన్నా చెయ్యలేకపోతున్నానయా అని కన్నుల నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, శాక్యనాయనార్ జీవితంతో మీకేమర్థమవుతోంది? మహేశ్వరుడన్న శబ్దం చేత మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు. ఇది ఆయన స్వతంత్రత. ఇప్పుడు మీరు బాహ్యంలో ఆయన లోపల చేసింది మీకు తెలియదు. అంటే శంకరుడి మీద రాళ్లు వేసినటువంటి వాడికి మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి, మీరు నేను అలా వేస్తే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాన్ని భావనకి అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి చాలు పొంగిపోయాను రా నీ భక్తికని అన్నం విడిచిపెట్టి 4 రాళ్లతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చినవాడు. ఇలా చేస్తే మోక్షం ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? అలా నియమాలు ఏముండవు. ఈశ్వరుడి స్వతంత్రత, ఆయన ఇయ్యగలడు. ఇది మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది. ఇది ఆయన శక్తికి లోపం ఉండదు. ఆయన ఇది చేశాడు కాబట్టి ఇంక ఇది చెయ్యలేడని మీరు చెప్పలేరు. ఆయన శక్తి క్షీణించిపోయిందండి, ఆయన అలిసిపోయాడండి, అలా ఏం ఉండదు. నిరంతర ఉత్సాహముతో ఉంటాడు. ఎప్పుడూ ఆయన శక్తి క్షీణించడం అన్నది ఉండదు. అటువంటి వాడెవడో సర్వజ్ఞత, తృప్తి అన్న మాట ఎప్పుడు వస్తుందండి? మీరు చూడండి, ఒక ఆయనకి పెద్ద బంగళా ఉంది, కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూర్చుని ఉంటారంటే ఆ ఇంటి పెరట్లో ఓ చక్కటి పూలతోట ఉంది, అందులో ఆయన ఒక ఈజీ చైర్ వేసుకుని అందులో కూర్చుని ఉంటారు. ఎక్కువ మా దొరగారు ఎక్కువగా వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. వేప చెట్టు కింద కూర్చుని దొరగారు ఉన్నారు కాబట్టి దొరగారు ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు. ఐశ్వర్యవంతులు శిష్యులున్నారు. ఏమిటి ప్రారంధం? ఇన్ని కన్నాలతో ఉన్నటువంటి తువ్వాలతో ఎలా తుడుచుకుంటున్నారు? మీకు ఒక మంచి తువ్వాలే కొనివ్వలేమా అన్నారంటే ఆయన అన్నారు, ఎవరు చెప్పారు మీకు నా తువ్వాలు కన్నాలతో ఉందని? సహస్రాక్షుడే నా తువ్వాలు, ఇంద్రుణ్ణి తువ్వాలుగా తుడుచుకుంటున్నాను, అందుకే చూడండి దానికి 1000 కళ్ళుంటాయన్నారు. ఇది తృప్తి. తనకిది లేదన్న భావన ఉండదు. అంతా నాది కాంతి ఏమిటన్న భావనతో బతుకుతారు పెద్దలు. కాబట్టి అటువంటి తృప్తి మహేశ్వరుడి సొత్తు. కాబట్టి ఇటువంటి స్వతంత్రత, ఇటువంటి శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలడు. ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది, ఏమన్నా అంతా బాగుంది కానీ మనందరికీ ఎందుకంటే అలా కనపడదు? మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి, ఇంకా మనందరం మీరు చెప్పేది ఏముంది, రేపు పొద్దున్న నుంచి మీరు కింద కూర్చోండి మేమందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు 1000 నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు? ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో. మాయినంతు మహేశ్వరం, ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది. ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది. మాయ అంటే ఉన్నదా లేనిదా? ఉన్నట్టు కనపడి లేనిది. అది చిత్రం. అది ఎవరిది? ఈశ్వరుడిదే. ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది. ఏమిటండి మీ మాటలు అయోమయంగా ఉన్నాయి? నేను మీకు ఉదాహరణ చెప్తాను. మేఘం ఎవరి వలన వచ్చింది? సూర్యుడి వలనే వచ్చింది. సూర్యుడు సముద్రములో ఉన్నటువంటి నీటిని లాగాడు. నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది. ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది. ఇప్పుడు సూర్యుడు కనపడ్డా?
కనపడ్డ మేఘం అడ్డొచ్చేసింది. సూర్యుడి చేత తపింప